ఒక్క మాట ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా. మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతమైతే ఏమవుతుందంటే ఇక దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ. మీకు గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ. మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది ఇవాళ? దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, 1 కాదు 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే ఇక దానికి ఒక గొప్ప ఉదాహరణ, దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ ఇక నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనకకి తీసుకుని తీయాలి. వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిర్రో, ఇండిగో వాడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటలేడు. వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది ఆఖరికి? ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది? శక్తి మొత్తం, సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిదవుతుంది. పోర్టులు, సీపోర్టులు, రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు, అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నది. ఇంకొక విచిత్రమైన మాట నేను మీకు చెప్తా, నేను చెప్తే నమ్మరు. ఇలా ఈ ప్రభుత్వము, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం పని చేస్తుందంటే వాళ్ళకు నచ్చిన వాళ్ళ కంపెనీలో LICతో పెట్టుబడి పెట్టిస్తుంది. మీరు PF గురించి వాళ్ళు 1-2 కోట్లు కాదు పెట్టింది పెట్టుబడి, 50,000 కోట్లు వాళ్ళకు నచ్చిన వాళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెడుతుంది LIC. ఇది జరుగుతుంది ఇలా దేశం. ఇవన్నీ మరి మనం మాట్లాడుకోకపోతే, చెప్పుకోకపోతే మనం ఫెయిల్ అవుతాము. అల్టిమేట్గా అర్థం కాకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి రారు, కార్మికులు కూడా తెలియకపోతే ఏం మాట్లాడతారు? చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. ఎస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి, మంచిదే. కానీ క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉండాలి. పని చేసే కాడ క్వాలిటీ కూడా ఉండాలి. అంటే అక్కడ మహిళలు పనిచేస్తారు, మరి వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక అవసరాలు ఉంటాయి, మరి వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి. అయ్యాల నాకు కొన్ని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని గార్మెంట్ కంపెనీలు తెచ్చిన నేను మంత్రిగా ఉన్నప్పుడు. ఆ గార్మెంట్ కంపెనీల యూనిట్ వాళ్ళది వేరే రాష్ట్రం నుండి చూడడానికి పోయిన నేను. నిజంగా నేను పరిశాన్ అయినా. ఎంత ఆధునికంగా ఉన్నాయంటే అమెరికాలో ఉన్నట్టున్నాయి. నేను అడిగిన, ఏందయ్యా ఇది ఇంత బాగా కట్టిన, మీరు ఏం సంగతి, మరి కాస్ట్లీ కట్టినవి ఏంది అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా నాకు? సార్ నాది ఎక్స్పోర్ట్ యూనిట్ సార్, మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలి నేను. వాళ్ళు ప్రపంచంలో ఉండే పెద్ద వాళ్ళందరూ, కస్టమర్లందరూ వస్తారు, వాడు ఏ సక్కగా లేకపోయినా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు సార్, అందుకే ఇట్లా కట్టినా అన్నాడు. అంటే నేను అడిగిన, మరి ఎక్స్పోర్ట్ కాకుండా దేశంలో అమ్మేది ఎట్లుంటుంది అని అడిగిన. ఇట్లుండదు సార్ అన్నాడు. అంటే మన పరిస్థితి ఏంటంటే మనోళ్ళ కోసమైతేనేమో సౌలత్ ఉండాల్సిన అవసరం లేదు, ఎట్లన్నా నడిపిస్తారు, మేనేజ్మెంట్తో నడిపిస్తారు. అదే బయటికి పంపే కాడ మాత్రం వాడు వచ్చి చెక్ చేస్తాడు కాబట్టి, వాడు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, పెయ్యి దగ్గర పెట్టుకొని, ఆడ మాత్రం లేడీస్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా ఉంటాయి. నేను అనేది గదే ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి అంటే, ఎస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవసరమే, కానీ క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉండాలి కదా. పని చేసేటోళ్ళు 8 గంటల కంటే ఎక్కువ పని చేయాలంటే, ఇప్పుడు ఉదాహరణకు మస్తుగా చెప్పొచ్చు డైలాగులు, నేను 18 గంటలు పని చేస్తా, 20 గంటలు పని చేస్తాను, డైలాగులు మస్తుగా చెప్పొచ్చు. ప్రొడక్టివ్ అవర్స్ ఎన్ని పని చేస్తారని నాకు అర్థం కాదు. ప్రొడక్టివ్గా ఏ మనిషి అన్నా 6-7 గంటల కంటే ఎక్కువ పని చేస్తుందా? బుర్ర స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మైండ్ యాబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్నట్టు అక్కడ కూర్చుంటాడు కావచ్చు, కానీ గానిగెద్దోలే పని అవుతుందా? కాదు. వాస్తవం అది. ఏ మీటింగ్ కూడా 4 గంటల కంటే ఎక్కువ నడిపిస్తే అందులో కూడా ఏం ఎక్కది. ఏదో టైంపాస్ నడుస్తూ ఉంటుంది ముచ్చట, కానీ 2-3 గంటలు దాటిందంటే ఏముండదు, ఎక్కది. ఈ విషయం మర్చిపోయి 8 గంటల కంటే ఎక్కువ పని చేయాలి. ఇప్పుడు ఎంత విచిత్రమైన రూల్ అంటే అది
8 గంటల కంటే ఎక్కువ పనిచేయొద్దని మీరు పోరాడి తెచ్చుకున్న చట్టం అది, హక్కు. దాన్ని అలా తుంగలో దొక్కుతూ 6 రోజులు ఇంటూ 8 అంటే 48 గంటలు. ఆ 48 గంటలు యజమాని ఎట్లన్నా పని చేయించుకోవచ్చాడు. అంటే ఒకరోజు 12 గంటలు అనొచ్చు, ఒకరోజు 10 గంటలు అనొచ్చు, ఒకరోజు 4 గంటలు అనొచ్చు, మిగతా టైం పని లేదు నువ్వు వెళ్ళిపోనొచ్చు, అవసరమైతే తీసేయవచ్చు. తీసేయవచ్చు అని ఎక్కడ పెడుతున్నారు? ఇదివరకు 100 మంది కంటే పైన ఉంటే మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిపి ఎవరినైనా తీసేయవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేసినారు? 300లకు పెంచినారు దాన్ని. 300 కంటే ఎక్కువ రోల్స్లో ఉన్న ఎంప్లాయీస్ ఉండే కంపెనీలు ఎన్ని ఉంటాయండి? వాళ్ళ కంపెనీలన్నీ ఏం చేస్తున్నాయి? కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పేరు మీద 300 మంది లోపల రోల్స్లో పెట్టుకుంటారు, మిగతా వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ల కింద అవుట్సోర్సింగ్ కింద పెడతారు. ఇది ఎవరికి తెలియదు ఈ విద్య. కాబట్టి ఇంత బాహాటంగా మీరు లైసెన్స్ ఇచ్చి ఒకప్పుడు ఎస్ఈజెడ్లు వచ్చినప్పుడు లొల్లి పెట్టినారు. ఇలా మరి మొత్తం దేశాన్ని ఎస్ఈజెడ్ చేస్తున్నారు. ఎస్ఈజెడ్ అంటే ఇక్కడ కార్మిక చట్టాలు ఉండవు, హైర్ అండ్ ఫైర్ ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు, మినిమం డిగ్నిటీ ఉండదు అని చెప్పి లొల్లి పెట్టినారు ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా. మరి ఇలా ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు దేశం మొత్తమే సెజ్ అయిపోతుంటే, దేశం మొత్తంలోనే కార్మికులకు హక్కులు లేకుండా కాలరాస్తుంటే, మాట్లాడకపోతే పార్లమెంట్లోనే మాకు ఆవాజ్ లేకపోయా. రాజ్యసభలు ఉందనుకోండి, లోక్సభలో లేదు. మరి ఏం చేయాలి?